హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇంతకుముందు కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మంచు విష్ణు యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా ప్రభాస్ అండ్ మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. మంచు విష్ణుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉండిపోయింది ఈ మూవీ. కన్నప్ప ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా అని భారీ అంచనాలు అయితే ప్రేక్షకుల మధ్యలో ఉన్నాయి. కన్నప్ప మూవీ గురించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది ట్రోల్ అవుతూనే ఉన్నది. మంచు విష్ణుకి బ్యాడ్ టైం ఉందేమో అని అనిపించింది. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే, ఒక తాండా ఉంటుంది, ఆ తాండాలో వాయులింగానికి ఈ తాండా ప్రజలు అన్నది మొక్కుతూ ఉంటారు అన్నమాట. సో ట్రైలర్ చూసిన దాన్ని బట్టి ఏంటంటే, మనకు మంచు విష్ణు చిన్నప్పటి నుంచే శివుడు అంటే ఇష్టం ఉండదు, అంటే దేవుళ్ళ పైన నమ్మకం ఉండదు. సో దేవుళ్ళ పైన నమ్మకం ఉండకపోవడానికి మనకు ట్రైలర్లో ఏ విధంగా కారణం చెప్పలేదు. సో మనం అది థియేటర్లోనే చూడాలి కావచ్చు. సో ఆ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక వాయులింగాన్ని తీసుకొని పోదామని శత్రువులు అటాక్ చేస్తూ ఉంటే, ఈ తాండా వాళ్ళు అటాక్ చేస్తారన్నమాట. రివర్స్ అటాక్ చేసి కాపాడుకుంటూ ఉంటారు. కాకపోతే ఇందులో ప్రభాస్ కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మన మంచు విష్ణువుకి ఆ శివుని గురించి చెప్పే నెగిటివ్ రోల్లో ఉంటుంది. కాకపోతే మనకు నెగిటివ్గానే కనబడతాడు. కాకపోతే మంచు విష్ణుకి శివుని గురించి చెప్పి అతన్ని మోటివేట్ చేసి, అతని భక్తి మహిమల గురించి చెప్పి మోటివేట్ చేసి పాజిటివ్గా మారుస్తారు అన్నమాట. సో పాజిటివ్ మార్చే సిచ్యువేషన్ ఏమేమి ఉన్నాయి అంటే, మంచు విష్ణు శివునికి పాజిటివ్గా మారే సిచ్యువేషన్స్ ఏమున్నాయి అన్నది మాత్రం ట్రైలర్లో చూపించలేదు. సో అది మనం థియేటర్లోనే చూడాలి. ఓవరాల్గా అందరి యాక్టింగ్ అయితే బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే, శివుడు అంటే మంచు విష్ణుకి పడది. ప్రభాస్ వచ్చిన తర్వాత మోటివేట్ చేసిన తర్వాత శివునికి పరమ భక్తుడు అవుతాడనమాట. ట్రైలర్ అయితే బాగుంది. విఎఫ్ఎక్స్ పరంగా కూడా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టింగ్ చేసిళ్ళు. ఈ మూవీ జూన్ 27 అయితే థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంది అన్నది మనం మాట్లాడుకుందాం. అంతవరకు అయితే చూస్తూ ఉండండి ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.